బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు మధుమోహన్ రెడ్డి. హ్మ్. నేనొచ్చేసి ప్రాపర్ మాది ఆంధ్రప్రదేశ్, నందవరం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురువుగారైన సదానంద యోగి గారి శక్తిస్థలి ఆ ఊరు మాది అనమాట. సో, ఈరోజు నాకీ అవకాశం ఇచ్చినందుకు సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుధాకర్ మాస్టర్ అండ్ సో, టోటల్ ఎవ్రీవన్. హ్మ్. టుడే వచ్చేసి ఫస్ట్ కొంచెం చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. మాది ప్రాపర్ ఆంధ్రప్రదేశ్. సో, నందవరంలో ధ్యానం పరిచయమైందనమాట. సో, చిన్నప్పటి నుంచి నాకు ధ్యానం ఒక టీనేజ్ అబ్బాయిగా ఉన్నప్పుడు, ఒక 16 ఏళ్లున్నప్పుడు, 17 ఏళ్లున్నప్పుడు చక్కటి మాస్టర్స్ వచ్చి చెప్పేవారనమాట. ఒక చిన్న గుడిలో అందరూ కూర్చొని పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారు. సో, నేనొక బాలుడిని, ఒక చిన్న పిల్లోడిని, తెలిసి తెలియని వయసులో నేను కూడా కూర్చోవడం జరిగింది. మాస్టర్స్ చెప్పగానే నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకిది ఇష్టం. చిన్నప్పుడు క్లాస్‌లో ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ చెప్పేవారు. మీకు ఏది ఇష్టమైతే ఆ దేవుడిని పెట్టుకొని, మీరు ఆ దేవుడిని ఒక ఇమాజిన్ చేసుకోండి. సో, అదే ధ్యానం అని చెప్పేవారు. నాకెలాగైనా ఇటువంటివి ఏమంటే నాకిట్లా ఇలా పీస్‌ఫుల్‌గా ఉండేటివి అటువంటి మైండ్‌సెట్ నాదనమాట. సో, నాకు చిన్నతనంలో తెలిసింది. నాకు ఈ మైండ్‌సెట్ నాదుందని చెప్పేసి. అప్పుడు మాస్టర్స్ వచ్చినప్పుడు నాకు చాలా చక్కగా అనిపిచ్చింది. అందరూ పెద్దవారు. నేనొక్కడిని చిన్న పిల్లోడిని. సో, నాకు చూడనీకే కొంచెం ఎలా అనిపించినా కూడా వాళ్ళందరూ చెప్పేవారు. సో, ఇక మా అబ్బాయిలెండి కూర్చొనివ్వండి అని చెప్పేసి. కూర్చున్నాను. మాస్టర్స్ చెప్పారు. ఇలా చక్కగా కూర్చోండి. చేతులు క్రాస్ చేసుకొని అలా కూర్చోని చెప్పారంతే. మేము కూర్చున్నాం. ఆ దేవాలయంలో మంచి ప్రదేశంలో కూర్చున్నాను. నాకు చాలా అనిపిచ్చింది. సో, మళ్ళీ టుమారో వచ్చారు. అలా 1 మంత్ 41 డేస్ పెట్టేవారట్లా. నా చిన్నప్పుడు పత్రిజీ గారు ఎప్పుడైతే నందవరంకొచ్చారో అప్పుడు మాకున్న ట్రాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఏవైనా వెహికల్స్ ఉంటే అన్నీ వెళ్ళేవన్నమాట. నందవరంకెళ్ళేవి. అక్కడైతే సదానంద యోగి గారి ష హా ఆశ్రమము, ఆయన నిర్వాణం చెందినది ఎక్కడైతే ఉందో అక్కడ ఉందన్నమాట. అక్కడికెళ్ళినప్పుడు పూర్ణమికి, అమావాస్యకి అక్కడే ఉండేవారు మేము. హ్మ్. తెలియట్లేదు నాకి. ఏంటి ఇంతమందొస్తున్నారు. సో, చాలా బావుంటుంది అని చెప్పేసి నాకు కూడా తెలియలేదు. బట్ లేటర్ ఆన్ తెలిసింది. సో, ఏంటంటే అక్కడ పెద్దవారు కూర్చోవటం కానీ, మీటింగ్స్ కానీ, అక్కడున్న పరిచయాలు కానీ చాలా మంచిగా అనిపిచ్చాయి. చుట్టూ ఒక మంచి ప్రదేశం అని నా నా మైండ్‌లో ఆ సీడ్ అయితే పడింది. సో, తర్వాత నుంచి చిన్న చిన్నగా ఇంకా నా చదువు రీత్యా నేను అట్లా బీటెక్ చదివినప్పుడు మ్యూజిక్ మెడిటేషన్ నాకిలా ప్రశాంతంగా ఉండడం చాలా ఇష్టం. ఎందుకంటే మా చుట్టుపక్కల కొంచెం ఇలా ఫైటింగ్స్ లేకపోతే ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ అలా నాకవి ఇష్టపడేవి కాదు నా మనస్తత్వం. సో, అందుకని చెప్పేసి ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి నేను మ్యూజిక్ మెడిటేషన్ వినేవాడిని. జస్ట్ ఫ్లూట్ మ్యూజిక్ కానివ్వండి, స్టోన్స్ కానీ, లేకపోతే ఏవైనా అలా మ్యూజిక్ ఉన్నప్పుడు చాలా చక్కగా అనిపిచ్చేది. ఇంగా వయసు పెరుగుతా కొద్దీ ఆ బీటెక్‌లో నాకు చాలా అనిపిచ్చేది. ఇట్లా మెడిటేషన్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ "నువ్వు మెడిటేషన్ చేస్తావు కదా! నీకెందుకు గుర్తుండవు? లేకపోతే నువ్వు చాలా చదువుతావులే ఇట్లా మెడిటేషన్ చేస్తున్నావంటే" నాకు కూడా తెలీదప్పుడు. అంటే మెడిటేషన్ చేస్తే చదువుతారా ఇలాగని చెప్పేసి. సో, ఏదో చేస్తున్నానంతే. చేస్తున్నాను. అంతే అంతకు మించి ఎక్కువ నాకు కూడా తెలీదు. చూస్తా ఇంకా 4 ఇయర్స్ గడిచిపోయాయి. 2 ఇయర్స్ కరోనాలో వచ్చింది. అండ్ తర్వాతొచ్చేసి ఆ 2 ఇయర్స్ వచ్చేవి. అలా ఇంకా రోజులు గడిచే కొద్దీ కరోనాలో కూడా ఇంట్లో ఉండేవాడిని నేను చక్కగా. ఇంట్లో కూర్చొని ఇంకా మా నాన్నగారు, మా అమ్మగారు "ఏంటి నువ్వు ఇది చేస్తున్నావు" అనేవారు. తెలీదు నాకు కూడా. అది ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఒకవేళ నాకు తెలిసుంటే చెప్పేవాడిని. కానీ అది నాకు ధ్యానం అని కూడా తెలీదు. అంటే ఆ ఏజ్ నాది కాదు. ఆ చెప్పే స్థితిలో నేను లేను ముందు.
అలా అన్నమాట. మగ పిల్లల వయసు కూడా పెరిగే కొద్దీ అనుకుంటారు. వీళ్ళకి చాలా తెలుసని చెప్పేసి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. బట్ చాలా మందికి తెలీదు. అది నేనైతే చెప్పగలను. ఎందుకంటే నాకిప్పటికి ఏమి తెలీదనిపిస్తది. సో, అందుకని చెప్పేసి మగపిల్లలు మార్పులు జరుగుతాయి. మాకు కూడా శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. శరీరంలో యూత్‌లో మాకు ఫిజికల్‌గా స్ట్రాంగుంటాను. మెంటల్‌గా డెఫినెట్‌గా స్ట్రాంగుండం. లైక్ డెసిషన్స్ అనేది మేకింగ్ సరిగ్గా ఉండదు. సో, బీటెక్‌లో అలా జరిగిపోయింది. చక్కగా చదువుకున్నాను. ఏదో చదువుకున్నానంతే. అది కూడా లైక్ అంత స్పెసిఫిక్‌గా చదవలేదు. ఏదో బై హార్ట్ చేశాను. అదైతే చెప్పగలను. బట్ నాకు కూడా ఇష్టం. ఏంటంటే ఒక కోడింగ్ కానీ, లేకపోతే ఒక మెకానికల్ అంటే మనం దాన్ని కనిపెట్టాలనేది నా ఉద్ నా నాకు కూడా ఎప్పుడు డిస్కవర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక మెషిన్‌ని నేను కనిపెట్టాలి. నేను రన్ చేయకూడదు గానీ కనిపెట్టాలి. నాకు కూడా ప్లాన్స్ ఉండేటివి. కానీ అలా జరిగిపోయింది బీటెక్. దేన్ని తప్పు పట్టలేం కానీ, ఆ ఏజ్‌లో నాకు అంత అవగాహన లేకుంటుండే. తర్వాత ఇంకా బీటెక్ అయిపోయింది. సో, ఇక్కడికొచ్చాననమాట. సో, ఇక్కడికొచ్చాను జనవరి 2024లో. ఫస్ట్ నేను మెడిటేషన్ కానీ, యోగా అంటే నాకు చాలా ఇష్టము. చేసేవాడిని కానీ అంత ప్రాపర్‌గా ఒక మాస్టర్ అట్లా లేకుంటుండే. సో, అందుకని చెప్పేసి నేను ఇంకా ఏదో ఆన్‌లైన్‌లో అలా చేసుకునేవాడిని. అలా అనిపిచ్చేది. రోజు రోజుకి చాలా చక్కగా అనిపిచ్చేది. ఇంకా ఇక్కడికొచ్చినప్పుడు మెడిటేషన్, యోగా సెర్చ్ చేశాను. బట్ నియర్ బై లేకుంటుండే. సో, నాకు ఇట్లా ఇక్కడ ఎస్ఆర్ నగర్‌లో ఒక సెంటర్ ఉంటుంది. పిరమిడ్ సెంటరు. సో, అక్కడ చక్కగా మెడిటేషన్ చూసాను. సో, నాకు కూడా నచ్చింది. సో, అప్పుడు పిరమిడ్ గుర్తుంది కానీ, అదే ఇదని నాకు తెలియకుంటుండే. అలా అనిపిచ్చిందనమాట. సో, పిరమిడ్ ఎనర్జీ అప్పటినుంచి నేను బాగా కనెక్ట్ అయ్యాను పోయిన ఇయర్ నుంచి. సో, సాధన అనేది నేను మొదలుపెట్టాననమాట. అప్పటినుంచి నాకింకా అనిపిచ్చింది. నేను కోర్స్ నేర్చుకుంటూ పైథాన్ ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటూ ఇలా జర్నీ స్టార్ట్ అయింది. సాధన అనేది ఒక సంవత్సరం నుంచయితే రెగ్యులర్‌గా చేస్తున్నాను. చాలా మంచి మంచి అవగాహన వచ్చింది నాకు కూడా. శరీరంలో మార్పులొచ్చాయి. తర్వాత ఇంకా ఫిజికల్‌గా కానీ, స్పిరిచ్యువల్‌గా కానీ అసలు నా ఇష్టాలు నేనేంటి ఎప్పుడు మనం ఔటర్‌గా చూస్తుంటాం కాబట్టి శారీరకంగా చూస్తున్నాం కానీ, మనం మానసికంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. మన లోపల ఒక సిస్టమే ఉందనమాట. సో, ఇలా జరిగింది. విపස්සనకెళ్ళాను నేను. విపස්සన అనేది ఆహ్, 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 లైక్ అదొక ధ్యాన ధ్యానమనమాట. చిన్నగా ఫస్ట్ విపස්සన గురించి ఒక వన్ లైన్ చెప్పి మన టాపిక్‌లోకెళ్ళిపోదాం. చిన్నగా విపස්සన అంటే ఫస్ట్ ఆనపానసతి. సో, మీరు మీ శ్వాసతో శ్వాసతో మొదలుపెట్టి మీ లోపలి మీరే శ్వాసగా అయిపోతారు. లైక్ మీరు శ్వాసతో మొదలుపెడతారు. ఎండ్‌కి మీరే శ్వాస అయిపోతారు. అది విపස්සన అనమాట. శ్వాసతో మొదలుపెట్టిన తర్వాత మన ఆలోచనలన్నీ అయిపోయిన తర్వాత మన లోపల మన ఇక్కడ లోపల ఏమేం జరుగుతుంది? వైబ్రేషన్స్ కానీ, ఆ సెన్సేషన్స్ అంటే అటువంటివి మనము వ్యక్తిగతంగా మనమే అనుభవం పొందుతామనమాట. సో, సాధన చేసుకున్నోనికి చాలా మంచిగా అనిపిస్తది. సో, అది విపස්සన గురించి. సో, నా పరిచయం ఇది. ఇంకా నేను అదే టాపిక్‌లోకెళ్ళిపోతే, నేను ఎనర్జీ మేనేజ్‌మెంట్ గురించి చెప్తాననమాట. సో, ఎనర్జీ మేనేజ్‌మెంట్ అంటే ఫస్ట్ మనము పిరమిడ్ కింద కూర్చోగానే మనకేం కావాలి? ఎనర్జీ కావాలి. వి నీడ్ మోర్ ఎనర్జీ టు మోర్ సస్టైన్ మనం ఎప్పుడైతే లైక్ డైలీకి మనము ఎలాగైతే ఇంకా మనకు డైలీ ఎనర్జీ కావాల్సింది. సో, మనం నిద్రపోతే వి హావ్ ద బాడీ ఎనర్జీ. బట్ వెన్ వి డూ మెడిటేషన్ మనకు మెంటల్ ఎనర్జీ లైక్ బాడీకి ఒక ఎనర్జీ ఉంటది. లైక్ మైండ్‌కి ఒక ఎనర్జీ ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే మెడిటేషన్‌లో కూర్చుంటామో, సో, జస్ట్ కూర్చుంటాము. జస్ట్ వి ఆర్ అబ్జర్వింగ్ ద బ్రీత్. సో, చిన్న చిన్నగా బ్రీత్‌ని లైక్ నార్మల్ అయినప్పుడు మనం థాట్‌లెస్ స్టేజ్ ఎప్పుడైతే చేరుకుంటామో లైక్ ఆ ఎనర్జీ మనం పనుకునేటప్పుడు థాట్‌లెస్ స్టేట్ ఉంటుంది. అప్పుడు డైరెక్ట్ బాడీకి అడాప్ట్ అవుతుందనమాట. సో, మనం కూర్చున్నప్పుడు డైరెక్ట్ మైండ్ నుంచి వస్తుంది. మైండ్ నుంచి తీసుకుంటుంది. సో, ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనం ధ్యానం చేసినప్పుడు ఏదైతే ఒక శక్తి వస్తుందంటారు కదా! ఆ శక్తిని ఆ శక్తి గురించి ఆ శక్తి మేనేజ్‌మెంట్ గురించి అన్నమాట.
సో, శక్తిలో శక్తి మేనేజ్‌మెంట్‌లో 4 రకాలుంటాయన్నమాట. సో, ఒకటైతే ఫస్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్. ఎనర్జీని మనం ఎలా మేనేజ్‌మెంట్ చేయాలన్నమాట. సో, ఎనర్జీని ఫస్ట్ మేనేజ్‌మెంట్ చేయాలి. లైక్ ఏంటంటే లైక్ ఫస్ట్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు మనకి ఎనర్జీ ఒస్తుంది. ఎనర్జీ అనేది ఫస్ట్ మాక్సిమేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎంత ఒస్తుంది ఫస్ట్ మనకి ఎనర్జీ ఒచ్చినప్పుడు, ఆ ఎనర్జీని మాక్సిమేషన్ అంటే ఎప్పుడు కూడా మనం పెంచుకోవాలనమాట. ఫస్ట్ పాయింట్ మాక్సిమేషన్ ఆఫ్ ఎనర్జీ. సెకండ్ పాయింట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని ఎప్పుడు పొదుపు చేసుకోవాలనమాట. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని వృధా ఖర్చు పెట్టకూడదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని యుటిలైజ్ చేయాలనమాట. ఎలా చెప్పాలంటే ఫస్ట్ మాక్సిమేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే లైక్ సాధన చేయమంటారు. మన శక్తి అనేది మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, ఇంకా ఎవ్వరేమి చేసినా మనకేమి అనిపించదు. లైక్ కొంతమంది మన మీద నెగెటివ్‌గా మాట్లాడినా, అలా లేకపోతే కొంతమంది మన మీద లైక్ చెడుగా మాట్లాడినా, ఆర్ ఎల్స్ తిట్టినా, లైక్ సో ఎక్స్‌ట్రా చేసినా మనకే అనిపించదు. ఎనర్జీ అనేది లైక్ మన ఆలోచన ద్వారా కూడా మనము పెంచుకోవాలనమాట. ఏంటంటే మనం చెడు ఆలోచిస్తే లైక్ నెగెటివ్ థాట్స్ ఆలోచిస్తే ఆ ఎనర్జీ అటువైపు ఎళ్ళిపోతుంది. సో, మనం నెగెటివ్ ఆలోచనలు పెట్టకుండా లైక్ పాజిటివ్‌గా అంతా జరుగుతుందనుకోని ఆ ఎనర్జీని కూడా పెంచుకోవాలనమాట. సో, ఆ ఎనర్జీని ఎప్పుడైతే పెంచుకుంటామో సో, అటువంటి పీపుల్సే మన దగ్గరకొస్తారు. అండ్ మనం కూడా వాళ్ళతో పాటు కంఫర్టబుల్‌గా ఉంటాం. సో, లో ఎనర్జీ ఉన్న వాళ్ళతో మనం కంఫర్టబుల్‌గా ఉండలేము. సో, మనం ఎనర్జీని ఎప్పుడైతే పెంచుకుంటామో, సో, అటువంటి పీపులే మన దగ్గరకొస్తారు. ప్లస్ వాళ్ళతో మనం కంఫర్టబుల్‌గా గూడా ఉండొచ్చు. సో, ఎనర్జీని ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉండాలనమాట. సెకండొచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని కూడా పొదుపు చేసుకోవాలి. లైక్ ఏంటంటే నెగెటివ్ మాటలు మాట్లాడకపోవడం కానీ, లేకపోతే ఆహ్, వేరే వాళ్ళ గురించి లైక్ గాసిపింగ్ కానీ, లేకపోతే జస్ట్ అన్నెసెసరీ టాక్స్ కానీ, లేకపోతే అన్నెసెసరీ థింగ్స్ చేయడం కానీ, కళ్ళ ద్వారా లైక్ ఎక్స్‌ట్రా చూడటం కానీ, ఈ కళ్ళకి స్ట్రెయిన్ పుట్టిట ప పెట్టించడం కానీ, ఆర్ ఎల్స్ మూవీస్ కానీ లైక్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ నెగెటివ్ కంటెంట్ ఉన్నయి చూడనీక అంత ప్రిఫర్ చేయకూడదు. సో, ఎనర్జీని ఎప్పుడు కూడా కన్జర్వేస్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం ఒక బ్యాంక్‌లో మనీ వేసినప్పుడు, సో, దాన్ని పొదుపు చేసుకున్నప్పుడు అది పెరుగుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ లాగా. సో, అలాగే మనం మనీని ఎలా అయితే పొదుపు చేసుకుంటామో, సో, అలా కూడా ఎనర్జీని పొదుపు చేసుకోవాలనమాట. లైక్ అంటే అందరు మౌనంగా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి మౌనం అనమాట. సో, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి మౌనం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఎనర్జీని మనము యుటిలైజ్ చేసుకోవాలి. యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీని మనము లైక్ మంచి మాటల ద్వారా వేరే వాళ్ళకి చెప్పటం కానీ, ఈ ధ్యానం గురించి ప్రచారం కానీ, అంటే ఈ ఎనర్జీ, ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుందనమాట. సో, ఈ స్పిరిట్, ఆ స్పిరిట్ కనెక్ట్ అవుతే హై స్పిరిట్ అవుతుంది. సో, ఈ ఎనర్జీ, ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతే హై ఎనర్జీ అవుతుంది. అదే యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ. అక్కడ ఎనర్జీ ఎక్కడ వృధా కాలేదు. సో, మన ఎనర్జీ వాళ్ళకి యుటిలైజ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద వన్ టు వన్. మనం ఎప్పుడైతే వన్ టు వన్‌గా డిస్కస్ చేస్తామో లైక్ గుడ్ టాపిక్స్ ఆర్ గుడ్ తర్వాత మంచి మంచి స్టోరీస్ కానీ అట్లా చేస్తున్నప్పుడు ఎనర్జీ యుటిలైజ్ అవుతుంది. సో, అక్కడ ఏమీ ఎనర్జీ లాస్ అవ్వలేదన్నమాట. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. సో, ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే లైక్ ఎనర్జీ యుటిలైజ్ మనము ఎప్పుడు కూడా లైక్ చెడుగా డిసిపేషన్ అంటే మనం ఎనర్జీని ఎప్పుడు కూడా డిసిపేషన్ అంటే తగ్గించుకోకూడదనమాట. ఎప్పుడు కూడా ఎనర్జీని మనము ఏమంటారు నార్మల్‌గా పెట్టుకోవచ్చు. అంటే లైక్ అన్నెసెసరీగా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కానీ లైక్ మన గురించే మనము డీమోటివేట్ అది కూడా డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ కింద. అది మన గురించి మనము డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ కింద వస్తదనమాట. మన గురించి మనము మనకు మనకు చేత కాదు, మనకు ఏమి రాదు. లైక్ చిన్నప్పటి నుంచి ఆ థింగ్స్ అన్నీ రికలెక్ట్ చేసుకోవటం కానీ, నాకు రాదు, నాకు ఎవరేం చెప్పలేదు, నాకేం తెలీదు అన్నట్టు సో, అది అన్నమాట. ఆ ఎనర్జీ కూడా డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ అవుతుందన్నమాట. సో, డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడం కానీ, అంటే మనకేమి రాదు, మనకెవరేం చెప్పలేదు, తర్వాత మనం ఏం చేయగలమా? లేకపోతే అలా
నెగెటివ్‌గా మన గురించి మనం అనుకుని దానికి డిసిపేషన్ ఒస్తుంది. యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎవరైతే సేమ్ థాట్స్ ఉన్నవాళ్ళు, సేమ్ ఆలోచించేవాళ్ళు, సేమ్‌గా మన 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 స్వభావం ఉన్నవాళ్ళు, మంచి మాట్లాడే వాళ్ళకు మన ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ కనెక్ట్ అవుతే అది యుటిలైజ్ అవుతుంది. అది కూడా పెరుగుతుంది. సో, 1-1 నీకి ఎదుటి వ్యక్తికి మంచి వాళ్ళకి సంబంధాన్ని యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ మంచి మాటలు మాట్లాడితే ఎనర్జీ యుటిలైజ్ అవుతుంది. మన గురించి మనం తప్పుగా మాట్లాడుకుంటే ఎనర్జీ డిసిపేషన్ అవుతుంది. ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఎనర్జీ తగ్గిపోతుంది. డిసిపేషన్ అంటే తగ్గిపోవటము. యుటిలైజ్ అంటే మామూలుగా వృధా కాకుండా అది యూజ్ అవుతుందనమాట. సో, కన్జర్వేషన్ ఎనర్జీ అంటే పొదుపు చేసుకోవటం అనమాట. ఎప్పుడైతే మనము లైక్ కాయిన్ 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ అలా పొదుపు చేసుకున్నప్పుడు ఎక్కువవుతుంది కదా! సో, పొదుపు చేసుకుంటే అది ఎప్పుడైనా ఎక్కువనే అవుతుంది. సో, అదే మాక్సిమేషన్ ఆఫ్ ఎనర్జీకొస్తుందండి. దీస్ ఆర్ ఆల్ బేసిక్ అనమాట. ఒకదానికొకటి ఇంటర్‌లింక్. నీ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకుంటే, ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించినా కూడా డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ తగ్గించుకోవడానికి వస్తుంది. నీ గురించి నువ్వు మంచిగా మాట్లాడుకొని, వేరే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే ఎనర్జీ అనేది యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అవుతుందనమాట. సో, తర్వాతొచ్చేసి మన ఎనర్జీని మౌనంగా ఉండి మనము లైక్ మన ఆలోచన గూడా మంచిగా ఉంటే మౌనం దానికి కన్జర్వేషన్ అవుతుందన్నట్టు. పొదుపవుతుంది. ఆ పొదుపే పెరుగుతుంది. అదే మాక్సిమేషన్ ఆఫ్ ఎనర్జీ. అదే అన్నమాట. దీనికి దానికి ప్యారలల్ లింక్ ఒకదానికొకటి, ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అన్నమాట. సో, అది కొంచెమే కాస్మిక్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ కాస్మిక్ ఎనర్జీ లైక్ ఫీల్ అవ్వాలన్నమాట. నేను చాలా ఫీల్ అవుతాను. నా చిన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఒక చుట్టూ ఎండగా ఉండి చాలా చాలా ఎండగా ఉండి హాట్‌గా ఉంటే నాకొక కూల్ వాటర్ ఇస్తే ఎలా ఉంటదో, అలా నాకు కూల్‌గా లైక్ మైండ్ నుంచి నాకు చాలా చాలా సార్లు చాలా సార్లు ఎనర్జీ వచ్చినప్పుడు నాకనిపిస్తది. చల్లగా వస్తదనమాట కాస్మిక్ ఎనర్జీ. అది అనుభవం పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. సో, మనం ఎంత కాస్మిక్ ఎనర్జీ వాళ్ళకి చెప్పకూడదు. లైక్ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి ఇవల్ల ఏం చెప్పకుండా మీరు కూర్చోండి. మీకే అనుభవం వచ్చిందో అది చెప్పండి. లేకపోతే అనుభవం వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. జస్ట్ కూర్చోండి అని చెప్పాలనమాట. శ్వాసను గమనించండి అని చెప్పాలి. సో, బేసిక్ అనమాట. మనం ఎలా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగాను, చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్టు అలా చెప్పాలనమాట. సో, అలా చెప్పినప్పుడు వాళ్ళకి కూడా మనకెంత తెలుసనేది కాదు కానీ, ద వే మన అపియరెన్స్ అంటే మనకు ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానాన్ని సింపుల్ అండ్ షార్ట్ ఆ చిన్న పిల్లోడు కూడా అడిగినప్పుడు, "ఏంటి అన్నయ్య అది ధ్యానం అంటే ఏం లేదు నాన్న. జస్ట్ కూర్చొని నీ శ్వాస నువ్వు గమనించు నాన్న. అంతకు మించి ఏమి లేదని" అట్లా ప్రతి ఒక్క 5 ఇయర్స్ పిల్లలకి కూడా మా పిల్లలకి చెప్తాననమాట. నాకి ముగ్గురు పిల్లలు, లైక్ మా అక్కకి ముగ్గురు పిల్లలు. సో, అలా చెప్తాను వాళ్ళకి జస్ట్ నీ శ్వాసను గమనించు అమ్మ, నాన్న అని చెప్తాను వాళ్ళకి అంతే. అంతకు మించి నేనేమి చెప్పను. అంతకుమించి ఏం చెప్పకూడదు. బికాజ్ మనం చెప్తే వాళ్ళు ఏదో తినకు తెలుసు. అదే నాకు చెప్తున్నా అనుకుంటారు. కానీ జస్ట్ నువ్వు అలా ఏం చెప్పకుండా జస్ట్ నీకు బ్రీత్ ఉంది గదా! ఆ బ్రీత్‌ని ఫోకస్ పెట్టు అని చెప్పి. నాకు చిన్నప్పటి నుంచి తెలుసా లైక్ మన మన ఇంట్లో కూడా అంటుంటారనమాట. ఇప్పుడే స్పీడ్ స్పీడ్‌గా వచ్చినావనుకో కూర్చో కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగంటారు. కాసేపు కూర్చో మౌనంగా కూర్చో. ఇట్లా నీ నీ శ్వాసను ఒకటి ఇటు చూడు అని చెప్తుంటారు. నాకు చిన్నప్పుడు చాలా మంది చెప్పేవారనమాట. నీ శ్వాసను గమనించు. నువ్వెందుకు ఇట్లిట్లా మామూలుగా అట్లా స్పీడ్‌గొచ్చావు గదా! నీ శ్వాస ఎలా మనం ఉరికినప్పుడు కూడా శ్వాస ఎలా ఉంటుంది? లైక్ రన్ చేసినప్పుడు చాలా ఎక్కువగా వి టేక్ మోర్ ఆక్సిజన్. మనము ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటామనమాట. సో, అందుకని చెప్పేసి మనం ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్నప్పుడేంటంటే అప్పుడు శ్వాస అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువవుతుంది. మనం ఎందుకంటే హెవీ పెడతాం బాడీకి. లైక్ ఏంటంటే ఫాస్ట్‌గా రన్నింగ్ చేసినప్పుడు మనం ధ్యానం ఎప్పుడు చేయాలంటే బాడీ అలసిపోవాలి. బాడీ అనేది అలసిపోవాలిప్పుడు. ఒకప్పుడు యోగులు కానీ వాళ్ళందరూ కొండల మీదకి ఎక్కి ఎందుకు ధ్యానం చేస్తారంటే కొండ ఎక్కేలోగా వాళ్ళకి ఎనర్జీ అంతా పోతది. లైక్ అంటే ఎనర్జీ అంతా వాళ్ళకి ఇంకేమి ఉండదు. లైక్ ఈ ఏంటబ్బా కూర్చుంటే చాలబ్బా అనిపిస్తారు. కొండ ఎక్కినప్పుడు బాడీలో ఉన్న ప్రతి నర్వ్ సిస్టమ్ అనేది అలసిపోయినప్పుడు కొండ ఎక్కినప్పుడు కూర్చుంటే అప్పుడు శ్వాస ఎమ్మటే దొరుకుతది. ఎమ్మటే పట్టేసుకొని కూర్చోవచ్చు. కాస్మిక్ ఎనర్జీ ఎమ్మటొస్తది. ఇట్స్ ఎ రిఫ్రెష్ అది ఇన్‌స్టాంట్ ఒస్తదనమాట. నువ్వు తిని కూర్చుంటే నిద్ర తప్ప ఏం రాదు. దిస్ ఈస్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్ అండ్ ఇదే నిజం. సో, అందుకని మెడిటేషన్ అనేది మనము 24 గంటలు చేయాల్సిన అవసరం లేదు కానీ, ఎప్పుడైతే బాడీ అలసిపోయినప్పుడు కానీ, లేకపోతే మనము ఒక స్థితి ఒస్తది ఒక స్థితి ఒస్తది. లైక్ ఏ స్థితి అంటే నువ్వు కూర్చున్నా
వి ఆర్ ఇన్ బ్రెత్ మనం బ్రెత్‌తో ఉండొచ్చు. నువ్వు ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరమే లేదు. సో, నువ్వు నిలబడినా కూడా బ్రీత్ మీద ఫోకస్ పెట్టినా చాలు అంతే. అదొక స్థితి. సో, స్టార్టింగ్ స్థితి వల్ల కళ్ళు మూసుకుంటేనే కొంచెం ఎనర్జీ అనేది పోదు. మనం కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా మన కాన్షియస్‌నెస్ ఒక్కదాని మీద ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా ఆహ్, ఫో ఏ అది లైక్ ఎనర్జీ అనేది బయటికెళ్ళదు. సో, అందుకని చెప్పేసి. ఇంకొకటేంటంటే మనం స్ట్రెయిట్‌గా ఒక పాయింట్ మీద, ఒక దాని మీద శ్రద్ధ పెట్టి చూసినప్పుడు అది కూడా ధ్యానం. ధ్యానం అంటే ఏం లేదు. లైక్ నీ బాడీ అంతా ఒక దాని మీద పెట్టడమే ధ్యానం. నీ మామూలుగా అంత కాన్సంట్రేషన్ గాని, నీ ఫోకస్ అంతా ఒక దాని మీద పెట్టడమే ధ్యానం. ఇప్పుడు స్టడీ మేమెలా చదువుతామంటే, మా ఫోకస్ అంతా ఒకే దాని మీద పెట్టడాన్నే ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏం లేదు. మెడిటేటింగ్ ఆఫ్ బుక్స్ అంటే లైక్ మెడిటేషన్ అంటే ధ్యానం. నీ అవయవం అంతా ప్రతీది అంటే అంతా మొత్తం తనంతా నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి ఒక ఫోకస్ మీద పెట్టని ధ్యానం అంటారనమాట. అంతే. అంతకు మించి పెద్దగా మనము ఎవరికీ చెప్పాలి అని అనుకోకూడదు కానీ, మనమేంటంటే చెప్పేతప్పుడు ఒక ఒక ఏమంటారు ఎప్పుడైనా ఒక ఆహ్, చిన్న పిల్లలకి కానీ వాళ్ళ వాళ్ళ స్థితి ఏంటో ఆ స్థితిని బట్టి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి చెప్పినందుకు యూజ్ అవుతది. మనకి చెప్పినందుకు యూజ్ అవుతుందనమాట. సో, మనం ఎలా అయితే చెప్తామో అప్పుడు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అవును ఇతను మంచిగా చెప్పాడు కదా! అని చెప్పేసి ఆ ఆలోచన ఉంటది. సో, అందుకని మనం 10 మందికి ధ్యానాలు చెప్పి 10 మందికి ధ్యాన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ అంటే అదొక స్టేజ్. అది మంచి స్టేజ్ కాదని చెప్పను గానీ, 1 ఎప్పుడైతే నీకు తనకి కనెక్షన్ ఉంటే 1 చెప్పినప్పుడు ఒక చిన్న పాపని కూడా నువ్వు ఆ పాపకి నేర్పి ఆ పాపకి ప్రతి క్షణం నువ్వు ఫాలో అప్ చేస్తూ ప్రతి క్షణం ఆ పాపతో ఇట్లా చెయి, ఇలా ధ్యానం మంచిగా చేస్తున్నావా లేదా అని చెప్పేసి ఆ పిల్లని ఆ పిల్లతో ఎవరైతే ఉంటారో ఎదుటి అపోజిట్ పర్సన్, ఆ పర్సన్‌తో మీరు ఫెలోషిప్ పెంచుకొని మంచిగా ఫెలోషిప్‌తో ఉంటూ ధ్యానం మంచిగా చెప్తూ ఒక పర్సన్‌ని మీరు మార్చినా చాలు. ఆ పర్సన్ చాలా మందిని మార్చొచ్చు. అదనమాట. సో, మనము 10 మందికి చెప్పినప్పుడు 10 మంది వినకపోవచ్చు కానీ 1 ఎప్పుడైతే ఉంటాదో అప్పుడు ఆ మనిషికి నువ్వు కేర్ తీసుకుంటున్నావనమాట. సో, కేర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వి హావ్ టు షో ద లవ్ ఇన్ యాక్షన్స్. మనము ఎన్నెన్ని మాటలు చెప్పినా కాదు కానీ అవల్లా కొంతవరకే. బట్ క్రియలు లేని మాటలు అంతా వ్యర్థము. క్రియలే ముఖ్యము. క్రియలు, క్రియలు, క్రియలు. క్రియలంటే యాక్షన్స్. యాక్షన్స్ అంటే నువ్వు చూపించాలి. ఓకే. నువ్వొక ధ్యాని అని ఎదుటి మనిషికి తెలియాలి. నువ్వేదో అది ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. సో, ద వే మీరు ఎలా అయితే మాట్లాడతారో గాని, వాళ్ళకి వాటర్ తెచ్చియటం కానీ, వాళ్ళకేమైనా ఫుడ్ అరేంజ్ చేయడం సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నేను కూడా విపస్సనలో సర్వీస్ చేశాను. అంటే ఒక మౌనం సర్వీస్ అక్కడ. 10 డేస్ మాట్లాడకూడదు. సో, మనము యాక్షన్స్‌లో చూపెట్టాలి. యాక్షన్స్ చూపెడితే ఇప్పుడు నేను ధ్యానం 10 మందికి చెప్పి అది ముందు నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పాలి. టెస్టిమనీ చాలా ఇంపార్టెంట్. టెస్టిమనీ అంటే ఒక సాక్ష్యం. సాక్ష్యం అంటే ద వే మన జీవితమే ఒక టెస్టిమనీగా ఉండాలంటే మన జీవితమే మన జీవితం గురించి మనం చెప్తే ఎదుటి వాళ్ళు అబ్జెక్ట్ చేయనికి ఏమీ లేదు. సో, మన జీవితం ఒక టెస్టిమనీ లాగా ఉండాలనమాట. సో, ఆ టెస్టిమనీలో మనం బిల్డ్ చేసుకోనికే ప్రయత్నం చేయాలి. సో, మనము ఏవేవో చేసాం, అస్సలు ఏమి చెప్పకూడదు. సో, మనమే ఇంకా నా జీవితమే అనుభవాలు చెప్పటమే ఒక టెస్టిమనీ అనమాట. అప్పుడు ఎవ్వరేమి అనరనమాట. సో, అందుకని చెప్పేసి మనము లవ్‌లో చూపించాలి. యాక్షన్స్ చూపించాలి. ఎన్ని పెద్ద మాటలు చెప్పినా, ఈయన చెప్తాడు గానీ ఈయన చెయ్యడు అంటారు కదా! నేనే అనుకుంటా చాలామంది. నేను ఎవ్వరిని నేనే నాకు నేను అనుకుంటాను. ఆ మాస్టర్ చెప్తారు గానీ చేయడు. నేనెందుకు పాటించాలని ఖచ్చితంగా అనుకుంటారు. నేనైతే అనుకుంటాను. నాకెవరైనా నేను వింటున్నానంటే ఆయన ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన చేశాడు కాబట్టి సో, ఆయన చేసినందుకు చెప్తున్నాడని నేను అనుకుంటాను. నేను చూస్తాను ఎవరైనా బ్యాకప్ చేయంది మనము బయోడేటా చెక్ చేస్తాం కాబట్టి, మనము వాళ్ళు చెప్పింది చాలా మంది 100లో 90% పీపుల్ వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. నేనది చాలా లైవ్‌గా చూసాను. నో వాళ్ళు 90% పీపుల్స్ 90% నాట్ ఇన్ జస్ట్ 10% పీపుల్సే వాళ్ళు మాట్లాడరు కానీ ఓన్లీ యాక్షన్సే ఉంటాయి వాళ్ళకి. ఏం మాట్లాడరు కానీ అటువంటి వాళ్ళని మనం పట్టుకోవాలి.
బ్యాక్‌గ్రౌండ్ చేసేవాళ్ళని మనం పట్టుకోవాలి. ఫ్రంట్ ఎవరైనా వస్తారు కానీ బ్యాక్ వర్క్ చేయాలి. బ్యాక్ వర్క్ చేయాలి. పనియే ప్రత్యక్ష వర్క్ ఈజ్ వర్షిప్. ఆ! పనినే ప్రత్యక్ష దైవం అంటారు. లైక్ ఒక కోయట్ ఉందన్నమాట. వర్క్ ఈజ్ వర్షిప్. లైక్ పనినే ప్రత్యక్ష దైవం. దైవం అంటే ఇంకేదేదో అది ఇది కాదు. పని వర్క్ అనేదే ప్రత్యక్ష దైవం అన్నమాట. సో, అది ఒక పోయెట్ అది మామూలుగా అది ఒక ప్రోవర్బ్ ఉందన్నమాట. సో, నువ్వు అది ఇది అని ఏమని చెప్పకూడదు. సో, మనం ఎంత తక్కువ మాట్లాడితే అది మనకు మేలు, ఎదుటి వాళ్ళకి కూడా మేలు. ఏంటి ఈ పిల్లోడు ఒకటే మాట్లాడుతూనే ఉన్నాడు అని డెఫినెట్‌గా అనుకుంటారు. మన మనసులో ఎందుకంటే మనమే ఆలోచిస్తాం అట్లా. నా దగ్గరకొచ్చి ఒక 10 ఇట్లా ఎక్కువ మాట్లాడేసారనుకో మనసులో అనుకుంటా ఏంది ఈమె ఇట్లా మాట్లాడిస్తుంది అని ఎవ్వరైనా అనుకుంటారు. మనం ఎప్పుడైనా సెల్ఫ్ చెక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు సెల్ఫ్ చెక్ చాలా ఉండాలి. ఎదుటి వాళ్ళ గురించి పోల్చుకోకున్నా పర్లేదు. ఎవ్వరితో మనకు పర్లేదు. కానీ సెల్ఫ్ చెక్ ఉండాలి. మన సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉండాలి. మనం ఏంటి తర్వాతొచ్చేసి మనం ఎవరితో కంఫర్టబుల్‌గా ఉంటున్నాం. ఎవరితో మనము చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటున్నాము. నేను ఒక లైక్ మనం ఒక పర్సన్ పక్కన కూర్చోన్నా గూడా ఇతను నాకు కంఫర్టబులేనా అని ఎప్పుడు సెల్ఫ్ చెక్ నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనం వచ్చేసి యాక్షన్స్ చూపియాలి. మనము లైక్ ఏంటంటే నేను లైక్ కొన్ని ఉన్నారు కదా! ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉంటారు. సో, వాళ్ళు అస్సలు ఇట్లా ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు ఓన్లీ పని చేస్తుంటారు. పని చేసే వాళ్ళని మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏదో ఓహ్! మనం అలా ఇలా మాటలు చెప్పే వాళ్ళందరూ జస్ట్ మాటలే చెప్తారు కానీ చేతుల్లో ఏముండదనమాట. సో, మనం ఏదైనా చేతుల్లో చూపెట్టాలి. ఏంటంటే చేతులు చూపెట్టినప్పుడు తెలుస్తుంది. ఓహ్! ఈయన చెప్పింది చేస్తున్నాడు. ఈయనని మనం ఫాలో అవ్వచ్చని చెప్పేసి. కొంతమంది వాళ్ళు చెప్పింది చేయనే చేయరు. వాళ్ళ ఆచరణ లేదు. ఆచరణ లేని క్రియలు మృతులు. అంటే మనం ఏదైతే ఆచరించకుండా చెప్తామో అదంతా వేస్ట్. అంతా గార్బేజ్ అదంతా. అలా మనం అసలు మాట్లాడకపోయినా బావుంటది గానీ, ఏదో ఇట్లా అది ఇది అని మాట్లాడకూడదు. దాని బదులు సైలెంట్‌గా ఉండడం మేలు. మనము చేసింది చెప్పాలి గానీ, తర్వాత చేసింది చెప్పాలి. చెప్పంది మనము లైక్ చెయ్యంది మనం చెప్పకూడదు. కావాలంటే వేరే వాళ్ళు చెప్పుకుంటారు కానీ మనమైతే చెప్పకూడదనమాట. చాలామంది ఇలానే ఉన్నారు. సో, ఎవరిష్టాలు వాళ్ళవి. సో, అందరిని రెస్పెక్ట్ చేస్తూ లైక్ ఎనర్జీ మనము మనకి ఇంత మన లైక్ మన బాడీ చుట్టూ జస్ట్ ఒక ఏమంటారు ఒక లైన్ గీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బార్డర్‌లో ఒక రౌండ్‌గా మనము లైక్ మనకు కంఫర్టబుల్ ఎవరుంటారో వాళ్ళని మనలోకి రానియటం కానీ, వాళ్ళతో అన్నప్పుడు ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. ఒక మనిషి ఎదుటి మనిషికి ఎందుకు అట్రాక్ట్ అవుతా అంటే వాళ్ళలో ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకి నచ్చి కాబట్టి వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అయ్యి ఉంటుంది. లేకపోతే ఆలోచనలు మ్యాచ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు లైక్ మామూలుగా ఏదైనా ఇద్దరు పర్సన్స్ తీసుకున్నామనుకో లైక్ వాళ్ళతో ఎందుకు మంచిగా ఉన్నావు నువ్వు అని చెప్తే వాళ్ళు నాకు కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. లేకపోతే మంచిగా ఆలోచిస్తున్నారు. లేకపోతే వాళ్ళతో నాకు నా కొంతమంది సోల్ అంటారు. కొంతమంది ఆలోచనలు కలిసాయంటారు. కొంతమంది మా ఇష్టాలు కలిసాయంటారు. కొంతమంది తర్వాతొచ్చేసి లైక్ మా ఏదో ఒకటి హాబీస్ కానీ, లేకపోతే ఏదో ఒకటి కలిసాయంటారు. సో, మ్యాచ్ అయిన వాళ్ళతోనే మనం ఉండాలి. మన విలువ ఎప్పుడు మనకు తెలుస్తుందంటే, మన మైండ్‌సెట్ ఉన్న వాళ్ళతో మనం ఉంటేనే మన విలువ తెలుస్తుంది. ఇప్పుడు నేను కూర్చొని నేను వేరే వాడు సినిమాలు చూసేవాడు, వాడు షికారులు చేసేవాడు, అట్లా ఇట్లా వాళ్ళతో ఉన్నాననుకో, నా విలువ తగ్గుతుంది. అసలు నేనే డీమోటివేట్ అవుతా అనమాట. నాట్ నాకు ఇట్లా ప్రాపంచికంగా నాకు పెద్దగా ఇప్పుడు నేను ఇన్ని ట్రావెల్ చేసుకోవాలనుకుంటాను. లైక్ ఈ వరల్డ్ నాకు పెద్దగా లైక్ ఔటర్ ట్రావెల్ నాకెక్కువ అనిపించదు. అక్కడికెళ్ళాలి, ఇక్కడ తిరగాల వల్ల అట్లా మా ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళతో పాటు నేను వెళ్దా అనుకో, నా మైండ్ ఖరాబ్ అవుతుంది. అనవసరంగా వచ్చా అనుకుంటా. ఎందుకొచ్చా అనుకుంటాం? ఎందుకంటే నా థాట్స్ వేరు, తన థాట్స్ వేరు. సో, ఐ యామ్ నాట్ కంఫర్టబుల్ విత్ దెమ్. సో, అందుకని చెప్పేసి నేను ఎవరైతే నాకు కంఫర్టబుల్‌గా ఉంటారో వాళ్ళతో పోయినప్పుడు నా విలువ పెరుగుతుంది. లైక్ ఓకే. సేమ్ నా నా ఇష్టాలున్నప్పుడు
మన విలువ ఏంటంటే మన విలువ పెరగాలంటే మన మైండ్‌సెట్ ఉన్న వాళ్ళతో మన మైండ్‌సెట్‌తో ఉన్న వాళ్ళతో ఉంటేనే మన విలువ పెరుగుతుంది. లైక్ సేమ్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనము మన మనకు వాళ్ళకి నచ్చదు. సో, అట్లా మనం వాళ్ళతో ఉన్నామనుకో మన విలువ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. మన ఇన్నర్ చెప్తుంటదనమాట. తినతో రాకుండా ఉంటే బావుండేది. నాకంతా నెగెటివ్‌గా ఉంది తినతో. తిన మాటలు గాని, చూపులు గాని అలా ఉంటాయన్నమాట. సో, అందుకని ఈ వరల్డ్ అనేది మారిపోయేది. ఈ వరల్డ్ లైక్ ఏమంటారు? మన చుట్టూ పీపుల్స్ కూడా మారిపోయేవాళ్ళు కాబట్టి, సో, మనం ఎరుకతో ఉండాలి. అబ్జర్వేషన్‌తో ఉండాలనమాట. అంతే అంతకు మించి ఏం లేదు. సో, నాకు తెలిసింది ఇంతే. లైక్ నాకు కూడా చాలా తెలియాలి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళున్నారు. చాలా అనుభవాలు ఒక్కొక్కరికి ఒక అనుభవం అనమాట. మెడిటేషన్ అనేది ప్రతి డే ఒక ఎక్స్‌పీరియన్స్. ఎవ్రీ సిట్టింగ్ కూర్చున్నామంటే ప్రతీది ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, మనం అనుకుంటాం కానీ ఓహ్! నాకు ప్రీవియస్‌గా బావుండేది. ఇప్పుడు కుదరతలేదు మెడిటేషన్ అంటే ఎందుకు కుదరదు? అదొక ఎక్స్‌పీరియన్స్. అలా అంటే మన ఆలోచనలనేది ఒక బ్రాడ్‌గా ఆలోచించాలి. ఏదో ఒక చిన్న ఏమంటారు? ఒక చిన్న నారో మైండ్ పెట్టుకుంటే బ్రాడ్‌గా ఆలోచించాలి. లైక్ మెడిటేషన్‌లో ఎక్కువ లైక్ మైండెడ్ పీపుల్స్ వస్తారు. లైక్ మనం ఏది చెప్పినా కూడా వి హావ్ యాక్సెప్ట్ చేయి. ఓకే. యాక్సెప్ట్ చేయి. బయట అలా కాదు. అయ్యో! ఎందుకొచ్చింది? నీకెందుకొచ్చింది? నీకీ థాట్ ఎందుకొచ్చింది? నువ్వెందుకిట్లా ఉన్నావు? నువ్వెందుకిట్లా ఉన్నావనమాట. అలా అని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి లైక్ మెడిటేషన్ అనేది మనం యాక్షన్స్ చూపియాలి. మెడిటేషన్ అనేది యాక్షన్స్ చూపియాలి. లైక్ ఆహ్, షో ద లవ్ ఆర్ షో ద యాక్షన్స్ లేకపోతే వాళ్ళకేమన్నా ఇష్టమైనవి లైక్ తేవటం కానీ, లేకపోతే వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, వాళ్ళ లగేజ్ ఏమన్నా తీసుకెళ్ళడం కానీ, వాటెవర్ ఇట్ ఈస్ పక్కన మనకు తెలుస్తది. మన మైండ్‌కి ఆలోచన వస్తది కాబట్టి, సో, అది చేయాలి. అట్లా చేయాలనమాట. సో, మనమేదో క్లాసులు పెట్టి 24 గంటలు క్లాసులు పెట్టి 24 గంటలు కూర్చొని నాట్ ఎట్ ఆల్ అదేమి కానే కాదు. బట్ అది ఓకే. బట్ సర్విస్ లేనిది ఏది కాదనమాట. సో, అందుకని చెప్పేసి సర్విస్ చాలా ప్రిఫరెన్స్. సర్విస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సర్విస్ లేకపోతే మనము చేసిన దానికి తృప్తి ఉండదు. మన ఎనర్జీని సర్విస్‌కి పెట్టాలి. మన ఎనర్జీ అంతా సర్విస్‌కి పెట్టినప్పుడు మనకు కూడా మంచి ఆలోచనలొస్తాయన్నమాట. సో, అందుకని చెప్పేసి సో, ఈ లైక్ ఈ నాకీ ఆహ్, కొంచెమే తెలుసు. బట్ ఏ ఏంటంటే ఇంకా మంచి మంచి టాపిక్స్ కూడా ఎంచుకొని మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏంటవుతుందంటే, మన ఆలోచనలు లైక్ ఇది కూడా ఒక ఏమంటారు ఎనర్జీ మేనేజ్‌మెంటే. లైక్ నేను చెప్తున్నాను లైక్ ఏదైనా మంచి చెప్తున్నా అనుకో, మీరు వింటున్నారనుకో, సో ఇది కూడా యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ కింద వస్తదనమాట. సో అందుకని చెప్పేసి సో థాంక్ యూ నాకీ జస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఏదో నాకు తెలిసింది దట్స్ ఇట్. అంతకు మించి నాకు పెద్దగా తెలీదు. బట్ తెలుసుకోవాలి నేను కూడా. బట్ తెలుసుకుంటాను. సో థాంక్ యూ. థాంక్ యూ.